వీడియో పెట్టినా వీడియో మళ్ళీ ఈ కాక బయటకు పోతాను టైం వచ్చా ఆపుకోరావు నైనా నువ్వేదో మంచి మాటలు వస్తే మళ్ళీ అంటే చేయలేదు నువ్వు అన్న అంటావు. చెప్తే అసలు ప్రతిసారి అది అదే చేస్తున్నాడు, చాలా ఎక్కువ అడ్వాన్స్ తీసుకుంటున్నాడు. నువ్వేం మీకు నిన్న లేవా? అరే ఉన్నా అందరికి తెలియదా? అన్న కూడా ఉండవు. అన్న తెలియద్దా అంటే కొత్తగా వచ్చిందా అన్న? నువ్వు చాలా ఓవర్ అవుతుంది. మరి ఏందో నాకు తెలియదు. దెంగేమంటే దెంగేస్తారా భయ్? వీళ్ళు ముగ్గురు కనిపించట్లే నీకు, నేను ఒక్కనే కాన్సెప్ట్ తెలియదు. ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఏం లేపలేనా? కాకైతే లేడు, కాక వీడియో స్టార్ట్ చేయమని చెప్పిండు. ఏ బాబు ఒకసారి వీడియోది శ్రీధర్ వీడియోది రెడీ. వీడియో పెట్టేసిన వీడియో మళ్ళీ ఈ కాక బయటకు పోతాను టైం వచ్చా ఆపుకోరావు నైనా నువ్వేదో అవునా మాట్లాడుతున్నాము రాగానే కెమెరా పెట్టాంగి రెడీ ఎంతసేపు 2 గంటలు ఏమైంది ఏం పీకేది నువ్వు పోయి స్పీకర్ ఊరికే కొట్లాటలు వద్దు రాజేష్ కొంచెం బాబాయ్ నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు అన్నా? నేను రాజేష్ చెప్పిండు కదా వీడియో చేయమన్నా చేద్దాం, నేను వద్దా అంటే నేను చెప్పలేదా? నాకు చెప్పలేదు, నేను అందుకనే అంటున్నా. అవునా చెప్పిండు బయట చేద్దాం రా, ఒక 10 నిమిషాలు గ్యాప్ రా. కెమెరా నువ్వు అసలు ఏమనుకొని పెట్టినావు? కెమెరా అడగకుండా పీకకుండా. వచ్చినప్పుడు సీదా కెమెరా లేపి రైట్ స్టార్ట్ అంటే ఏం చేయాలి? అవలగాలమా చెప్పిండా స్టార్ట్ గిట్టమని చెప్పిండా? ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వు ఎందుకు పెట్టావు? ఓనర్కి పెట్టావు కెమెరా. ఓనర్ చేద్దాం మరి లేట్ అయితే లేదా? అన్న స్టార్ట్ చేయాలని అడగాల చేసి నువ్వు డైరెక్ట్ పెద్ద చిన్న చూసుకొని నన్ను పెట్టే ముందు చెప్పి పెట్టు. కంటెంట్ ఏముందా? కాశీయారు ఒక నిమిషం ఆగు, నాకు తెలియదు. బాబాయ్ రమ్మంటే వీడియో గురించి వచ్చిన మీ ఇద్దరికి వాడతలేదా? అవసరమే లేదు దానికి. కాలిపిల్లి వీడియో చెప్పే తారీఖు ఎందుకు సీరియస్ ప్రతిసారి ఇంతే చేస్తుండవు సాదాడు ఏడవైనా అదే అన్న. నేను ఇప్పుడు నేను ఎందుకు పిలిచిందా? నీకు ఇప్పుడు ఆఫీస్ పోయే పని ఉంది కదా, చేసుకుందాం జల్దీ చేసుకుందాం. నువ్వు స్టార్ట్ చేసే ముందు అన్న పెడుతున్నా మరి ఏం చేసామని చెప్పాలా. నువ్వు డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి ఆయనకి ఇచ్చేసి చేద్దామంటే అవలగాలమా? తెలుసా అన్న కంటెంట్ మరి అడుగుర్రి, నేను వస్తే నేనే మాట్లాడు అన్న. మాట్లాడుకున్నాం కదా అన్న, నిన్న చేద్దాం రా అని చెప్పి అన్నాడు, పిలిచిండే. అంటే మనం వచ్చి 2 గంటలు ప్రతి ఒక్కటి అన్న ఇది చేయాలి. ఏమైంది ఇప్పుడు? తమ్ముడు కెమెరా పట్టుకొని వచ్చి స్టార్ట్ అని అంటే అవలగాలమా? స్టార్ట్ చేయమన్నాడు అన్న, అందుకనే నేను కెమెరా నువ్వు చేసుకోపో మరి. అంటే మీరెందుకుంటాను అన్న? అరే వాళ్ళు పెట్టే ముందు అన్న చేద్దామా, అందరు రెడీయా, పండుగ వస్తుంది రెడీయా, కంటెంట్ అడగను లేదు పెట్టుకొని వస్తా అంటే అర్థమే. నువ్వు చెప్పు చెప్పు తప్పేనా నువ్వు చేసింది? నువ్వు వాళ్ళన్న టాపిక్ ఏంటంటే కంటెంట్ తెలియదు, నువ్వు డైరెక్ట్ వీడియో స్టార్ట్ అంటే నాకు మంచి మాటలు వస్తే మళ్ళీ అంటే చేయలేదు నువ్వు అన్న అంటావు. చెప్తే అయిపోయా. ప్రతిసారి అది అదే చేస్తున్నాడు, చాలా ఎక్కువ అడ్వాన్స్ తీసుకుంటున్నాడు.
నేను ఎక్కువ ఏం చేస్తున్నా నువ్వు చేసుడు అదే జస్వంత్, నువ్వు చేసుడు అదే. ఎందుకు సీరియస్ అవుతున్నావు మళ్ళీ మీరు చేసింది ఏంది? ఏమైనా చేసింది ఏంది? నీకేమన్నా నేను? నీకేమన్నా? అరే జవాబుకి జవాబు ఇయ్యకు చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా ఇట్లానే చేసినావు నువ్వు. గమనించుకున్నా నేను. ఏ అన్న నేను ఏమన్నా ఇప్పుడు వీడియో ఆన్ చేసి అన్న చేద్దామా అన్న నేను అడిగిన అంతే చేద్దామా అని చేద్దామని అన్న. కెమెరా పెట్టుకొని వచ్చినావా? కెమెరా పెట్టుకొని వచ్చినావు సీదా. ఒక 2 నిమిషాలు ఆవరని చెప్పాల్సి ఉండే నేను అదే అన్నా మరి. అరే ఎందుకు రా చేసా బాగానే అన్నా. నేను సీదా రానే తిట్టాలే నేను. నువ్వు డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ కెమెరా ఎట్లా పెడతావు? నువ్వు డైరెక్ట్ కెమెరా ఎట్లా పెడతావు? ఆవురా అని చెప్పాల్సి నేను అదే అన్నా తమ్ముడు. నేను ఒర్రు ఒకటే అనిపిస్తుంది. ఉంది మాట్లాడాను టాపిక్ చెప్పుకుంటే మాట్లాడి వచ్చిండు. స్టార్ట్ చేసే ముందు వస్తాడు మీకు తెలుసా కంటెంట్ నడువు చేసా. ఆయన కూర్చొని ఉండు కదా. ప్రతి దానికి సీరియస్ అట్లనే చేస్తున్నాడు. చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నాకు తెలియదు కదా. నేను రమ్మన్నా నీకు తెలిసేమో అనుకున్నా. సో నేను వాళ్ళకి కూడా తెలుసు మాట్లాడినాము. మొత్తం చెప్పినా మొత్తం చెప్పలేదా? మాట్లాడలేదా నిన్న? ఇద్దరు నైజాంతా మీరు దొనకు జమ్రానే బరాబర్ సే. నేను వచ్చినప్పుడు నిన్న చెప్పిండు సార్ గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్న మాట్లాడదాం ఎట్లా చేద్దాం అని అడగాల కదా. ప్రతిసారి అంతే చేస్తున్నావు సార్. ఎన్నిసార్లు మెల్లగా అడగాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోతుంది కదా. నిన్న చెప్పిన అట్లుంటే నీ మాటలు చిన్ని చేసుకో పెట్టుకో నువ్వే. ఇప్పుడు నేను నిన్నేమన్నా అన్నా మరి ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నావు? మరి ఏంద్రా నువ్వు వింటున్నావు అరా మాట? ఇంతమంది ఇప్పుడు నేను ఒక్కనే అలాగే అనిపిస్తున్నా నీకు. వీళ్ళు ఒవ్వని మాట్లాడి చేతన అయితే లేదు. అడుగుతలేరు కదా. చేత కాదు కదా. గుర్తుందా? ఎంత గుర్తుందా కంటెంట్? వాళ్ళు అడుగు నేనే రాలా? అడుగురు పో కంటెంట్ అడగారు. నోట్లలో పెట్టుకుంటారు కదా. అన్న కెమెరా పెట్టింది అన్న ఏం కంటెంట్ అని మాకు తెలియదు అన్న. ఇంకోసారి చెప్పురా ఏమనుంటే కంటెంట్ చెప్పుకోవాలా. మీరు సీరియస్ అయ్యి చెప్పి ఇంతవరకు అన్న ఎంతగానమని చెప్పాలి. మొత్తం చెప్పిన మాట్లాడలేదు. మళ్ళా చెప్పానికి కంటెంట్ నీకు చెప్పనీకి వస్తుందా? నీకు తెలియదు. నాకు తెలియదు. ఇలా కూడా నువ్వే సీరియస్ అవుతున్నావు. ఒకసారి చెప్పేసి అయిపోతుంది. ఏదో వీడియో పిలిచినట్టు లేదు, పిచ్చి పుక్కని చేసినట్టుంది మనం పిలిచి. మాట్లాడినాము. కాక కూడా మూడోసారి ఇంటికాడ 2 సార్లు బాబు చెప్పన్నా ఎన్నిసార్లు అని చెప్పాలా? సక్కగా మాట్లాడ ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు? వైఫ్ దగ్గర మాట్లాడమా? అవునా నేనేమన్నా? నువ్వు ఎందుకు కంటెంట్ అడిగి నీకు తెలియదా? నువ్వేం మీకు నిన్న లేవా? అరే ఉన్నా అన్నకు తెలియదా? అన్న కూడా ఉండవు. అన్న తెలియదా అంటే కొత్తగా వచ్చిందా అన్న? నన్న చెప్పు జస్వంత్ ఒకసారి. నేనే చెప్పాలి నా ప్రతిదీ? మీరు చెప్పరా? మీరు ఏమి ఇట్టుకున్నారు? మళ్ళా చెప్తావా ప్రతి దాంట్లో కెమెరా? చెప్పు. స్టార్ట్ నువ్వే చేస్తావు కదా. స్టార్ట్ చేసినప్పుడు చేయనని నాకు తెలియదు అని కెమెరా ముందర అరుస్తే కంటెంట్ మీరు ఏం చెప్పారు? ఇక ఎందుకు అని చేతులు వెనకాల చెప్పినప్పుడు అందరూ మేమందరం ఉన్నాము. కాక కూడా ఉన్నాడు. కాక చెప్పిండు ఇప్పుడు వచ్చిండు పోయేటప్పుడు ఏమన్నా అరే స్టార్ట్ చేయరా?
నువ్వు వచ్చి 2 గంటలు అవుతుంది. నాకు start నాకు చేస్తలేదు. ఎందుకు ఇవన్నీ తంట చెప్పు నేను ఆయన వచ్చినప్పుడల్లా తెలియదు గొడవ కదా, సరే, పెట్టుకుంటాను. వచ్చినప్పుడల్లా గొడవ కాదన్న, అన్న సీరియస్ అయిపోతుండు. ఏందిరా, నువ్వు మరి వద్దుతున్నా ఏం చేస్తావు? గాజులు కట్టుకొని నించోవాలా నీ ముందు? అరే, వాళ్ళు ఒర్రకు నా ముందు. ఏం ఒర్రకు? అర్థమైందా? ఏం ఒర్రకు? మరి ముందుకు వస్తున్నాడు. ఇంకా నించోవాలా? మాట్లాడు ఎందుకు కుట్రని పోతున్నావు? అది చూడొస్తాది మరి ఎట్లా వస్తావు? కానీ అర్ధగంట లేట్ అయితే మరి కానీ మరి ఇంకేం చేస్తావు మరి? నువ్వు చాలా ఓవర్ అవుతుంది చేస్తావు. ఏమనుకుంటున్నావు మరి ఏందో నాకు తెలియదు. దెంగేమంటే దెంగేస్తారా భయ్? ఉంటే ఉండు లేకుంటే దెంగే అన్న. ఎవరిని అంటున్నావు? అర్థమైందా ఎందుకు రేషం వస్తుందో? మరి ఏందన్నా మరి నా మీదకి ఎందుకు వస్తున్నారు? నా మీదకి ఎందుకు వస్తున్నారు? పెద్ద చిన్న చూసి మాట్లాడు. మాట్లాడు. మరి ఎందుకు నా మీదకి ఎందుకు వస్తున్నారు? నా ఒక్కరి కోసమే వస్తున్నట్టు చేస్తారు మీరు. చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఓపెన్గా మాట్లాడుకో అర్థమైందా? అన్న, నేను చెప్తుంటే కూడా అరుస్తున్నానా? మాట్లాడడం కరెక్ట్ ఇప్పుడు నేను ఏమన్నావురా? అట్లా మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారా? మీ మీదకి ఎందుకు వస్తున్నారు? అంటే చిన్నోడు అంటే ఏమన్నాడు అని చెప్పి మీదకి వస్తాడా? దీన్ని కొట్టడం ఏం మాట్లాడాలన్నా? మరి పెద్ద మనిషి అన్నప్పుడు తెలియాలి. అరే నాకు తెలియదు. వాళ్ళ ముందల్లే మాట్లాడినా నేను. చెప్పు లేదన్నప్పుడు చెప్పానా? ఎందుకు అడుగుతున్నావు? కాదురా ఇప్పుడు నాకు తెలియదు నాకు చెప్పాలా నువ్వు ఉంటే వాళ్ళు పో అంటే నువ్వు కాక చెప్పిండు అనుకున్నానా? నేను కాక చెప్పిండు అనుకున్నా. అవును నాకు తెలియదు నేను చెప్పినా నాకు చెప్పమని నువ్వు ఉంటే ఉండు పో అంటే ఏంది ఎట్లా మాట్లాడుతున్నానా? నేనేమన్నా ఇప్పుడు తప్పు నేను మీ చేసినా గురించి అన్నా? నేను ఆపినా ఇప్పుడు నువ్వు ఉంటే నా మీదకే మాట్లాడుతున్నావు ఉంటే ఉండు లేకుండా దెంగి అన్నట్టు మాట్లాడుతున్నావు అన్న మాట్లాడే చెప్తున్నా అన్న. నేను మంచిగా వీడియో పెట్టి అన్న చేద్దామన్నా. నీకు ఆయనకేమన్నా ఎందుకు బెదిరిస్తున్నావు? అన్ని మీ గురించి నేను మాట్లాడు నేను చుట్టపోకొని అయిపోయినట్టుంది ఈడ మధ్యలో గుద్ద వాళ్ళు ఏంటి నేను ఇదే చేయాలా అర్థమైందా? ఎట్లా తప్పు మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడే చేసి నేను మళ్ళీ చెప్తున్నా ఏం మాట్లాడినా నేను అప్పుడే ఏం చెప్పలేదు ఇద్దరు పడతలేదు ఏదో ఉందని చెప్తలేదు ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? కూడా అయిపోయింది వాళ్ళ దిమాగ్ లేని మాటలు మాట్లాడుతున్నాను ఎందుకు కొట్లాడుకుంటావా నువ్వు? కొట్లాడగా అన్న నేను ఏమన్నా చూడొస్తాడు పైకి వస్తే ఏమి నువ్వేం చూసి మాట్లాడు నువ్వు వస్తున్నావు మీదికి ఎందుకు వస్తున్నావు? చెప్పినప్పుడు ఇంద్రా ఎందుకు కొడుతున్నావు ఏమన్నా కొట్టడానికి వస్తే ఎందుకు పోతున్నావు కొట్టడానికి ఎందుకు వస్తున్నావు? అవురా మరి చెప్పురా మరి నువ్వు అయిపోతావు తెలుసు కదా అన్న. ప్రతి ఒక్కటి నేను ఇది కంటే చెప్పాలా? ప్రతి ఒక్కటి వీడియో గురించి తెలియదా? సరే అన్న నా వల్ల అవుతుంది ఇది అన్న నేను ఒకసారి చెప్తా వినన్నా. నాకు తెలియదు అని చెప్తున్నాం అది అటు నుంచి పోయి నువ్వు మళ్ళీ ఇంకా టాపిక్ రేజ్ చేస్తున్నావు ఉంటే ఉండు లేకపోతే ఏం అన్నట్టు మాట్లాడి ఇంకా చెప్తున్నావు అన్న కాదన్న నీకంటే తెలియదు. నీకు తెలియదా? మాట్లాడితే నీకు తెలియదా? మీరు కుట్టాలని కొట్టుకొని వచ్చి మళ్ళీ మరి ఆయన చెప్పరు ఎవరు చెప్పరు? అందరికంటే తెలియదు. వచ్చారా మరి? చెప్పు మరి చెప్పేదాన్ని నీకు ఏమైతుంది ఇప్పుడు? వీళ్ళు ముగ్గురు కనిపించట్లే నీకు. నేను ఒక్కనే ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఎందుకు సీరియస్ అవుతారు ఇద్దరు? నిన్నేమన్నా నిన్నేమన్నా నేను అవునా? నువ్వు నా కోసం దో గంట అవునా? ఎందుకు వచ్చారు తెలియదా నీకు? మరి చెప్పు మళ్ళా కంటెంట్ చెప్పు.
ఇది అదే నిలబడు. कैसा पुकार रहा देखो उन्हें పెద్దలే కదా వీళ్ళందరూ మనకన్నా పెద్దలే కదా ఒక నిమిషం నీకు తెలియదా నిన్న మాట్లాడుతున్నా ఆయన కొత్త వచ్చింది. కోపం అయిందంటే సరే అది వేరు, నోటికి వచ్చిన నోరు జారితే పిచ్చిపుకు అన్న వచ్చినాని సరే అయిపోయింది కాక విషయంలో వచ్చినాం సరే తెలియదు ఒక మాట అయిపోయింది అయిపోతుంది కదా ఇంకోసారి ఏమైతుంది అలా నేనే తప్పు. మీ గురించి మాట్లాడేది ఈ అందరికీ topic అంతా తప్పు నా మీద నేనైతున్నా. అయిపోయింది ఇది గాలివే కంప గుద్ద సరే కొట్టుకున్నాడు. అన్న నీకు తెలియదు కంటెంట్ నాకు ఒక్కనికే తెలుసా ఇక్కడ కంటెంట్ వీళ్ళు ఐదుగురు మేము మా ఐదుగురికి తెలుసు కాక నీకు చెప్పిండని నేను అనుకున్నా నేను నా వర్షం చెప్తున్నా కాక నీకు చెప్పిండని నేను అనుకున్నా నీకు తెలియదు అన్నావు నువ్వు నన్ను అడిగినావు అన్న వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడగాలి సీరియస్ అయ్యి మీదకి ఎందుకు వస్తుండు అంటే కొడదామన్నా స్టార్టింగ్ లో నీకు ఏమన్నా చెప్పినా మీకు ఏదో నడుస్తుంది బ్రావే అవన్నీ ఫస్ట్ మైండ్ క్లియర్ చేసుకుని మాట్లాడుకున్నాను ఏమీ లేదు ఎందుకన్నా పడతలేదు ఉట్టిన ఎందుకు సీరియస్ అవుతారు మీరు వరుకుంటారు దాంతో నాకేం ఎవరి మీద కాట్లేడు వీళ్ళు ఎవరి మీద ఎవరు ఇట్లా నాకు ఉల్టా జవాబు ఇయ్యరు. నీకు తెలియాలా మాట్లాడారు అరే అరే అంటే ఇక్కడ కాదు అర్థమవుతుందా ఏం సైలెన్స్ గా ఏమి ఉండాలా అరే అయ్యే నేను పిచ్చిపోకాను అవుతున్నా మీకేం మీ కంటెంట్ తెలియదా చే బాబు, 5 నిమిషాలు ఆగు. అన్నా మీకు కంటెంట్ మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీరు కూడా మాట్లాడు మాట్లాడుర్రా. అడుగురి. కంటెంట్ తెలుసా నిన్న మాట్లాడలేదా నిన్న మాట్లాడలే నైట్ మాట్లాడలే నైట్ మాట్లాడడం కంటెంట్ మళ్ళీ అడుగుర్రి నోట్ల మొట్టాలు వచ్చాడు ఆయనకి ఆయనకు తెలియదు అన్న అన్నకు తెలియదు ఈయనకు తెలియదా మీకు తెలియదా మీరు ఏం చేస్తున్నారు మరా నైట్ ఎప్పుడే మాట్లాడుతున్నది గుర్తుంటది ఎప్పుడు మనకి ఒకసారి అంటే నాకే గుర్తుంటాయి కంటెంట్ చెప్పడానికి ఏమైతుంది నీకు నీకు తెలియదా నువ్వు ఏం మిగిలినవరా నన్ను సరే నాకు తెలియదా నాకు తెలియదు అని అంటే నేను అన్నకి చెప్తే అయిపోతుంది బాగా ఫోన్ చేస్తాడు మళ్ళా ఏక్ మినిట్ బాయ్ కాదు నాకు ఒక డౌట్ ఇప్పుడు బాబాయ్ వచ్చేదాకా ఇదే కొట్టాడు అన్న కొట్లాడగా ఆయన కూడా కొట్టుకుంటారు మీరు ఇట్లా అన్న కాక చెప్పింది అన్న అరే వీడియో తీయరా స్టార్ట్ చేయరా వీడు ఏమనాలి ఇంత ఇప్పుడు ఎంత కొట్టుకోమని అన్న వీళ్ళందరికీ తెలుసు స్టార్ట్ అని అడిగిన వదిలే అయిపోయింది కదా. ఏమడిగినా స్టార్ట్ అని అడిగిన సరే, తెలుసు ఎక్కడికి స్టార్ట్ చేయాలి ఏం చెప్పినావా ఏమీ చేయదు అయ్యా, నిన్న అంతా మాట్లాడినాం కదా అన్న. పిచ్చిపోకోనా పిచ్చిపోకోనా ఇప్పుడు మీ గురించి మాట్లాడేది నా మీద రుద్దుకున్నాడు అయిపోయింది ఏం పోయి ఆడ ఆడ నిలబడి ఇట్లా సీరియస్ ఇట్లా గురకాయించి నేను కాకాకి వచ్చి కాక ఫోన్ చేసిన జస్వాన్ చెప్తున్నా నెత్తి వాళ్ళ అరే నోరు కంట్రోల్ పెట్టుకోరా కొట్లాడదాం చేయలేపి చూడు ఒక్కసారి ఎన్ని చేతులతో ఆడుకుంటావు నువ్వు వచ్చి అడుగులా అరే మీ నన్ను ఆపుకురు పోయి ఆలి పోయి ఆపుడు నా పైకి వస్తే డైరెక్ట్ కొట్టనికే పోతున్నా మరి చిన్నోడంటే వాడాలా నేను అని మాటలు ఎట్లున్నాయి వస్తాను మళ్ళా ఇప్పుడు నన్ను అన్నాడు కదా అదే అంకి గుద్దబాల్ కాకొచ్చి ఇంకా మాట్లాడదాం ఆగరా ఫోన్ చేయి కాకా ఫోన్ చేసి రమ్మని నువ్వు చేయి నేనే నీకు చెప్పింది అలా చేసిపోమని నిన్న చెప్పలేదా మీకు? చెప్పలేదా అరే మళ్ళీ ఒకదాకా. అరే నోరు కంట్రోల్ పెట్టుకోరా చేయి ఫోన్ చేసి వెళ్ళు. అందరిని రెచ్చగొడుతున్నాం రా నువ్వు మాట भाई काका को फोन करो काका को फोन करो నువ్వు అనండి नहीं फोन दे रहा काका फोन दे మీరు ఆగురు అన్న కొంచెం ఏ నేను పోతా बैलेंस పెట్టండి మీ ఫోన్ కావాలన్నా ఏంద్రా నాయన మాకు ఇజ్జత్ లేనాడు అయిపోయింది ఈడు వచ్చి ఆంధ్రుడు కొంచెం నేను ఫోన్ చెప్తున్నా ఏంది మీరు కొట్టుకొని వీడియో పెట్టలేదు అంతే నేనే పోతా భయ్యా నా వల్లనే ఎంత ప్రాబ్లం అంటే చెప్పురా నువ్వే చెప్పు వెళ్ళి రమ్మని కాకని చెప్పు A few moments later. అన్న ఏంది కాక అయింది నాకు ప్రతిసారి నేను మాట్లాడుతున్నాడు అవునా నువ్వేమున్నావు ఏమన్నారా ఏమన్నా ఎందుకు వస్తున్నావు? కాన్సెప్ట్ తెలియదు ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఏం లేపలేనా? దేంతో ఏమైంది అసలు మీకు కాక నువ్వేం చెప్పినా కాక పోయేటప్పుడు కంటెంట్ స్టార్ట్ చేయరా వీడియో స్టార్ట్ చేయరా అన్నావు అవును నిన్న మొత్తం మాట్లాడినాం కదా అవును. నువ్వు పన్నాన్నకు చెప్తే పన్నాన్న వచ్చిండు పన్నాన్నకు నువ్వు చెప్పినావు అనుకున్నా నేను వచ్చిందా కాగరా ఎందుకురా లొల్లి సీరియస్ అయిపోతుంది కెమెరా పెట్టుకొని రైట్ స్టార్ట్ అంటే ఏంది అవలగాల మా కాక
ఒక మాట అన్న చేద్దామా అందరు రెడీయా కంటెంట్ తెలుసా కెమెరా తీరా నువ్వు అన్న స్టార్ట్ అంటే అని మాటలు కాక రెచ్చగొట్టే వాళ్ళతో కొట్టుకుంటారంటే ఎందుకు ఆయన లేబడుతుండు కాక దూరం ఉన్నా రాయలేదు దగ్గర ఉంటే చేతితోనే పైసలు తెచ్చుకో గాజులు వేసుకో మరి ఏం మాట్లాడుతున్నా ఆయన మాట్లాడుతుండు కాక ఈయనవి ఉంటే ఉండదు ఎంగే అంటే ఎవరి కోసం వచ్చింది ఎవరి ముఖం చూసి వచ్చింది నేను చెప్తున్నా అరే ఏం చేస్తావు చెప్పానా ఇందాకడికి మాట్లాడుతున్నాయినా చింత పెద్ద మర్యాద ఇస్తలేడు అవలేదు చిన్ననైతే వచ్చి కొడతాం ఏంద్రా ఇది లొల్లి ఎట్లా మాట్లాడుతుంది కాకాడు ఆగు మనం వీడియో చేద్దామని వచ్చి ఏం నాటకాలు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఆడు అసలు అప్పటికెళ్ళి ఇద్దరు నేను బై బాస్ చొప్పానా మొడ్డ నా తప్పేం లేదు కాకా. ఏంద్రా, చిన్న పెద్ద మర్యాద లేదు. రాళ్ళు పట్టుకొని వస్తుంది చూసావు ఏయ్, ఇప్పుడు రావచ్చా నేను అప్పటికేం తమ్ముడు అనే మాట్లాడినా ఇప్పుడైతే ఏం చేస్తావు నా తమ్ముడు అంటే ఏంది 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 నిజంగా కొట్టుకోమరా మేము అంత టెన్షన్ తీసుకోకూడదు ఏంద్రా బాగుందా బాగుందా ప్రాంక్ ఏం లేదు కాకా కాకా చేసిన పని ఏంది? ఇప్పుడు మీకు కూడా బాబు చెప్పి నిజంగా కొట్టుకోలే కాక ఇంత మందిని పిచ్చోళ్ళని చేసి ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నారు? యాక్చువల్గా మిమ్మల్ని అనుకున్నావు కానీ వీళ్ళందరూ అయ్యారు. వీళ్ళందరూ అయ్యారు. వీళ్ళు ఒకరు తెలియదు. ఒకసారి అది కాదు, ఒకసారి. అది కాదు. అది కాదు. అయ్యో! రండి 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 అన్న, అన్న. నిజంగా ఏం చేసిన దేనికి ప్రాంక్ మిమ్మల్ని వేద్దామని చెప్పి కాక ఎందుకు నన్ను ఎందుకు ప్రాంక్ ఎప్పుడు నేను దెంగి అని మాట్లాడుతున్నా నేను సారీ అన్న సరే గాయస్ ఏం లేదు జస్ట్ ప్రాంక్ అని అన్నది అట్లా సీరియస్ అయిపోయాడు నేను ఓన్లీ ఆడు నేనే వేసుకున్న స్కెచ్ నేను 2 గంటలు కూర్చోబెట్టరుగా ఏసీ ప్రాంక్ ఎందుకు చేస్తాను వీడు అనగా ఇంకా సరే సరే ఇటారు 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 ప్రాంక్ ఎట్లా ఉంది నేను నీకు ప్రాంక్ ఎట్లా ఉంది అరే అనుకున్నా అటు ఇటు పోయి నాయకు వస్తా ప్రాంక్ ఎట్లా ఉంది చెప్పరే తలకే ఖరాబ్ అయింది ఈ అమ్మ రాగానే ఏంది లొల్లి అని గాడికి వెళ్ళి కొట్టుకున్నాడు నాకు మాత్రం డౌట్ అనిపించింది. నాకైతే కాలే కానీ క్లిక్ కాలే నాకు అంతా నాకు అనిపించింది నార్మల్ గా అన్న అంటాడు అప్పుడే సార్ అంతా జాలి 3-4 సార్లు అయిపోయింది. ఓకే ఓకే వెళ్ళాం అరే దొరుకుతారు మీరు guys. సూపర్ దొరుకుతారు గాయస్ దొరుకుతారు నా ప్రాంక్ ఎట్లుంటుంది తెలుసు కదా నిజంగా కొడతాం. మామూలుగా చెయ్య ఇద్దరు కొట్లని అరే ఈ పండు ఎన్ని గంటలైంది వచ్చి ఇప్పుడు నెక్స్ట్ టైం కొట్టుడు కాదు వేరే వేరే ఉంటది సినిమా ఇక. సరే గాయస్ ఏదో మరి పిల్లలు ప్రాంక్ అంట చెప్పు ఏమి ప్రాంక్ ఎట్లుందో చెప్పరు మాకు ఒకసారి. అలా కొన్ని మాటలు అయితే కావాల్సుకొని అనలేదు అట్లా సడన్ గా ఫ్లో లో వచ్చేసినాయి సారీ పండు అన్నారు నిజంగా సారీ నేనైతే ఇప్పుడు చూపిస్తా చేసిన ప్రాంక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముంగట్కి వస్తాయి మీరు ఏదన్నా కామెంట్లో చెప్తే తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం చలో బాయ్.